మత్తయి సువార్త 16 అధ్యాయము 18 వచనం. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు తన శిష్యుడైన పేతురు గారితో, శిష్యులందరూ ఉన్నప్పుడు, ప్రజలు ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారి విషయమై ప్రజలు ఏమనుకుంటున్నారని యేసుక్రీస్తు వారు తన శిష్యులు అడిగినప్పుడు పేతురు మాత్రం నీవు క్రీస్తు అని ఒప్పుకున్నాడు. ఆయన పేతురు నీవు సజీవుడకు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే, ఆత్మీయ మందిరంగా కట్టబడండి, రాళ్ల మందిరాలు ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఆత్మీయ మందిరంగా కట్టబడండి, రాళ్ల మందిరాలు ఎప్పుడైనా కూలిపోవచ్చు. అంటే ఇప్పుడు కనబడుతున్నటువంటి మందిరాలు విషయమే కాదు, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్పినటువంటి మాట. యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని మందిరం ఉంది, కానీ ఆ మందిరం ఇక రాబోయే రోజుల్లో ఉండదు. ఇక ఉండబోయే మందిరం ఏదంటే నేను కట్టబోయే మందిరం. అది ఎట్లా ఉంటుందంటే, అది మీరే. అది నేను ఏ విధముగా మందిరం ఉండబోతుందో దాని యొక్క విషయాల్ని నేను రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. పేతురు, ఏదైతే నువ్వు చెప్పావో ఆ మాట ప్రకారం ఈ విషయం జరిగిద్ది. అదే ఈ మాట ప్రకారమే నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. అంతే. ఈరోజు క్రీస్తుని అంగీకరించారంటే వారి మీదే ఈ మందిరం కట్టబడుతుంది. క్రీస్తుని అంగీకరించిన వారు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక నేను లేను అంటే ఈ భూమి మీద నేను ఉన్న అంతవరకే, కానీ ఇక నేను లేను, ఇక జీవించేవాడు క్రీస్తే నా యందు నివసించు అని వాక్య భాగం ఉంది. ఇక నువ్వు జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు నివసించున్నాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి క్రైస్తవుడు కూడా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి. నేను ఉన్నానని నిరూపించుకునేది ఈ లోకంలో సంబంధించి ఆస్తులను సంపాదించుకొని బిగ్ షాట్స్ అంటే గొప్పవారుగా ఉన్నటువంటి ప్రజలు భారతదేశంలో ఉంటారు. భారతదేశంలో చూసినట్లయితే భారతదేశాన్ని మొత్తాన్ని కలిపి నెంబర్ 1 స్థానంలో డబ్బు సంపాదించిన వాళ్ళు ఉంటారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం భారతదేశ లెవెల్లో. అలాగే మన సౌత్ ఇండియాలో నెంబర్ 1 స్థానంలో ఉంటారు. 2-3 స్థానాల్లో అలా ఉంటారు, వరుసగా 10 స్థానాలు. అలాగే మన స్టేట్కి వచ్చి, ఆంధ్రప్రదేశ్కి వచ్చి మన స్టేట్లో కూడా 1, 2, 3 లెక్క పెడతారు. అలాగే మనం ఉండే విజయవాడ పట్టణాన్ని కూడా 1గా 2గా 3గా కూడా లెక్క పెడతారు. ఈరోజు చూసినట్లయితే ఇదే స్థానాల్ని లోకములో నేను ఉన్నానని నిరూపించుకోవటానికి కారణమై ఉన్నది. అంటే సంపన్నులు ఎవర్రా అంటే సో అండ్ సో అని చెప్పడానికి. అలాగే సంఘాల విషయాల్లో చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా, ఆసియా ఖండంలో, భారతదేశంలో, సౌత్ ఇండియాలో, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రంలో, విజయవాడలో, ఇలాగా ప్రతి చోట కూడా మేము పెద్ద సంఘం అని నిరూపించుకునే వారు కూడా ఉన్నారు. అంటే ఈ అంకెల గారడి, ఈ ఈక్వేషన్స్ ఉంటాయి. కానీ క్రీస్తుని అంగీకరించిన వారు ప్రతి ఒక్కరు కూడా మందిరంగా కట్టబడాలి. క్రీస్తుని అంగీకరించడం అంటే భూమి మీద నేను లేనని నిరూపించుకునేది. అంటే నిరూపించుకోవడం అంటే కనబడవు. మందిరంగా కట్టబడేవాడు ఈ యొక్క స్థానాల్లో ఉండరు. బిగ్ షాట్స్గా గొప్ప గొప్పవారుగా ఉన్నట్లుగా ఉండరు. ఎందువల్ల అంటే ఇది క్రైస్తవ జీవితానికి తగినది కాదు అన్నది యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న విషయాలు చూసినట్లయితే, లోకంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా విజయవాడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా సంఘంగా అంటే సంఘమన్నా మందిరం అన్నా ఒకటే. సంఘమన్నా కూడా మందిరం అన్నా కూడా ఒకటే. ప్రతి ఒక్కరు కూడా మందిరాలు కట్టుకోవాలని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఉన్నారు. ఇందులో క్రైస్తవులు ఉన్నారు ముఖ్యంగా. అలాగే ప్రపంచంలో ఉన్న కొన్ని వందల మతాల వారు కూడా మందిరాల మీదే వారు ధ్యాస పెట్టారు. ఇటు క్రైస్తవులైనా అటు అన్యులైనా, అన్యులు పెడితే పెట్టొచ్చు, కానీ క్రైస్తవులు మందిరాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన వారు కాదు. మందిరాలు కట్టుకోవటానికి కాదు పిలిచింది యేసుక్రీస్తు వారు.
పరలోక రాజ్యంలో పాలు పొందుటకు పిలువబడిన వారలారా అని చెప్పి ఇబ్రియలు రాసిన పత్రిక 3:1 చెప్పబడుతుంది. పరలోకం నిమిత్తం పిలువబడిన వారని. అలాగే పిలువబడినటువంటి వారిని మీరు మందిరాలు కట్టుకోవడానికి కాదు అని పేతురు గారి దగ్గర నుంచి ఇక్కడ మత్తయి సువార్త 6 దగ్గర నుంచి ప్రారంభమవుతున్నటువంటి విషయాన్ని మనం గత కొంత ఎపిసోడ్స్ నుంచి అంటే 3 కార్యక్రమాల నుంచి చూస్తున్నాం. మందిరమును గురించి ఉన్నటువంటిది పాత నిబంధన గ్రంథంలోనే తెలియపరచబడింది. మందిరం అంటే పాత నిబంధన గ్రంథంలోనే మందిరంగా కట్టబడింది. మందిరం రాళ్ల మందిరాన్ని మనం చూస్తాం. పడేసినప్పుడు రెండోసారి మరలా కట్టినప్పుడు మరలా అది ఇంకా పడేలా, కానీ రోమీల అజమాయిషిలోకి వచ్చేసింది. యూదులు అజమాయిషిలో లేదు, అంటే రూల్లో లేదు అది, కానీ యూదుల కిందే ఉంది. యూదులు ఉన్నారు, కానీ గవర్నమెంట్ అయితే రోమీల పరిపాలన జరుగుతుంది యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి. అయితే యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకంటే ఈ మందిరం ఉండదు, ఇంకో మందిరం ఉంది. మందిరం అంటే మందిరంలో నుంచి ఏం రావాలి? ప్రేమ, సమాధానం. ఎందుకంటే ఏ మందిరం అయినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరైనా సరే ఏం కోరుకుంటారంటే దేవుడు నన్ను దీవించాలి, దేవుడు ఆశీర్వాదాలు కావాలి. అదే కదా పాత నిబంధన గ్రంథంలో మొదటి మందిరం అప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకిస్తాను, నేను సహాయం చేస్తానని చెప్పబడినటువంటి మాటలు మనం చూస్తాం. మందిరంలో నుంచి ఏంటంటే మందిరంలో ఆ విధమైనటువంటి దేవుని యొక్క ఈ యొక్క వరాలు ఉంటాయి, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి మందిరంలో. అయితే రాళ్ల మందిరంలో పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలం. మందిరానికి ప్రతి సంవత్సరం 3 సార్లు ఇశ్రాయేల్ ప్రజలు రావాలన్నది కూడా మనం అక్కడ చూడగలం. అదే మందిరం విషయంలో చెప్తున్నాడు యేసయ్య, ఇటువంటి మందిరం రాబోయే రోజుల్లో ఉండదని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. నేను చెప్తున్నటువంటి మాట కాదు ఇది. కావాలంటే మీరు మత్తయి సువార్త 24 చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. శిష్యులు అడుగుతున్నారు, మందిరాన్ని చూసావా అని అడిగినప్పుడు ఒకసారి చదువుతాం మాట కూడా. మత్తయి సువార్త 24:2 అందుకు ఆయన మీరు ఇవన్నీ 1 నుంచి, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. అందుకైన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటే అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఇది ఇశ్రాయేల్ ప్రజల్లో ఇశ్రాయేల్ ప్రజలకి, యూదా ప్రజలకి చాలా కోపం వచ్చింది. ఒక్కటి కూడా ఉండకుండా కూలిపోతుంది అన్నాడు ఆయన అని వారితో చెప్పిన. ఈరోజు ఏ చర్చి అన్నా ఉండదని చెబితే అది స్వార్థంతో చెప్పినటువంటి మాటగా భావించేవారు ఉన్నారు. గమనించండి, ఇది దేవుని వాక్యం. ఇది దేవుని వాక్యం ఐక్యపరిచింది. దేవుని వాక్యం ఒక తాటి మీద తీసుకొస్తుంది. అదే దేవుని అనుసరించడం అంటే. ఈ మాటలు యేసుక్రీస్తు వారు రాళ్ల మందిరము ప్రపంచవ్యాప్తంగా నిర్మించబడింది దేవుని చేత, దేవుని ప్రేరేపణ చేత, దావీదు ద్వారా, సొలొమోను ద్వారా కట్టబడిన మందిరమే ఉండదని చెప్తుంటే యూదులకి బాధేస్తుంది. ఎందువల్లంటే మందిరాన్ని అడ్డం పెట్టుకుని దాన్ని ఆధారం చేసుకుని వ్యాపార కూడలిగా మార్చారని చెప్పి మనం చూడగలం మత్తయి సువార్తలో. ఇటువంటిది ఉండదు, ఇటువంటి దాన్ని మీరు చేశారు, రాబోయే రోజుల్లో ఇది మీకు ఆసరాగా ఉండదు, మీరు సంపాదించుకోవడానికి ఇది ఒక మార్గం అయిపోయింది. అయితే నేను దాన్ని మీకు ఒక మంచి సదుద్దేశంతో మీకు ఏర్పాటు చేసినప్పుడు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా పెత్తందారులుగా ఎవరి బలానికి సంబంధించి, ఎవరి మాటకారితనానికి సంబంధించి, ఎవరికి ఉన్నటువంటి ఆ యొక్క స్పెషలైజేషన్ అంటే లేవీలే దాన్ని నడిపించాలన్న ఉద్దేశాన్ని పెట్టినప్పుడు దాన్ని ఆసరా చేసుకుని మీరు దాన్ని ఏం చేస్తున్నారంటే వ్యాపార కూడలుగా మార్చేస్తున్నారు. ఈ విధమైనటువంటి విధానాన్ని చేసినటువంటి మీరు ఈ విషయాల్లో ఈ మందిరం దగ్గర ఇక మీ ఆటలు సాగవు. ఇక్కడ ఈ మందిరం కాదు, నేను కట్టబోయే మందిరం ఇదిగో. పేతురు ఏదైతే చెప్పాడో, నీవు క్రీస్తు అని చెప్పాడో, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాడో ఆ బండ్ల మీదే నేను నా సంఘాన్ని కడతా. ఆ సంఘం కట్టబడేది ఆ మాట ప్రకారమే కట్టబడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క మందిరముగా ఆయన తయారు చేయటానికే దేవుని వాక్యం ఉంది. ఇక్కడ ఈ మందిరంలో ఏం ఉండాలో ఏం ఉండకూడదో రాయబడింది. యేసుక్రీస్తు వారు చెప్పారు, తర్వాత శిష్యులు తెలియపరిచారు, పౌలు గారు, అలాగే దేవుని బిడ్డలనే ఇందులో బైబిల్లో రాయబడిన ప్రతి మాట ఉంది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి ఇవ్వబడింది. అదేంటో మనం ఎరిగి ఆ మార్గంలో నడవాలి. తప్పుడు మార్గంలో నడిపించేవారు
తప్పుడు ఆలోచనలు కలిగిన వారు స్వార్థముతోటి దేవుని సందేశాన్ని, దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలపకుండా తాము తెలుపుతున్న వారుగా కనబడుతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం గుర్తుపట్టాలి. చెప్తున్నటువంటి మాట, ఆత్మీయ మందిరంగా కట్టబడండి, రాళ్ల మందిరాలు ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఈ మాట చెప్తుంది ఎవరు? యేసుక్రీస్తు వారు. అయితే యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి ప్రాముఖ్యంగా మొదటి మందిరం విషయమే చెప్పారు ఆయన. అంటే రాబోయే రోజుల్లో ఉన్న మందిరాల గురించి అంటారా? అది మీకు ఇంపార్టెంట్ కాదు. సంఘం అంటే మీరందరూ కూడా అనేకులుగా కూడుకుని దేవుని కొరకు నిలబడే వారందరూ కూడా సంఘమే. దేవుని మాటకి ఆజ్ఞకు అనుసరించి నిలబడే ప్రతి ఒక్కరు కూడా సంఘమే. ఆ సంఘము, ఆ మందిరము ప్రతి ఒక్కరిలో నేను నివసిస్తా. నాలో నా తండ్రి యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాను, తండ్రి రాజ్యాన్ని నేను తీసుకుని వచ్చాను అని చెప్పి యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని పడగొడితే తిరిగి కడతానన్నాడు. అదే 3 రోజుల్లో కట్టాడు. ఇది మా యూదులు అంటారు, ఈ మందిరాన్ని పడగొట్టి నేను మరలా దాన్ని కడతానంటే యేసుక్రీస్తు వారు అంటారు, నువ్వు 46 సంవత్సరాల్లో కట్టిన ఈ మందిరాన్ని 3 రోజులు ఎలా కడతావని. ఆ 3 రోజుల్లో కట్టిన మందిరమే తన శరీరం అని, తన దేహాన్ని కూల్చినప్పుడు ఆయన తిరిగి లేచాడు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 3 రోజుల్లో ఆయన మందిరాన్ని శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా కట్టడం జరిగింది. ఆ మందిరం రాబోయే రోజుల్లో, ఈ రోజు చూసినట్లయితే మీరు ప్రపంచవ్యాప్తంగా ఏంటి, భారతదేశంలో ఎక్కడ చూసినా సరే ప్రతి ఊర్లో మాకు ఒక మందిరం ఉండాలి, మాకు ఒక గుడి ఉండాలి, మా గుడిని ముట్టుకుంటే ఒప్పుకోమని చెప్పి క్రైస్తవులు ఏంటి, హిందూస్ ఏంటి, ముస్లిమ్స్ ఏంటి, జైన్స్ ఏంటి, అందరూ కూడా, సిఖ్స్ ఏంటి, అందరూ కూడా వారి మందిరాన్ని కూలిస్తే ఊరుకోరు. మనుషులు ఏమైపోయినా పర్వాలా. ఈవెన్ క్రిస్టియన్స్తో సహా చెప్తున్నా. ఇంకా ఎక్కువ ఉంది క్రిస్టియానిటీలో. ఎందువల్ల? ఈ వాక్యాన్ని ఎరగక, ఈ వాక్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క సత్యాన్ని ఎరుగక వారు చేస్తున్నటువంటి మాట ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇది ఒక విధంగా చెబితే పాత నిబంధన గ్రంథంలో మందిరాన్ని దేనికి వాడుకున్నారంటే వాళ్ళు స్థిరంగా రాబడి ఉంటుందని, వారికి ప్రతిసారి సాలిడ్గా ఇన్కమ్ వస్తుందని. మందిరాల గొడవ దేనికంటే ప్రపంచవ్యాప్తంగా, అది క్రైస్తవులైనా ఎవరైనప్పటికీ కూడా వారి ఉద్దేశము, వారి ఇన్సెంట్ ఏంటంటే, ఒక ఆలోచన ఏంటంటే, ఆ స్థిరంగా రాబడి ఉండటం చేత మందిరాల మీద రాజకీయాలు చేస్తుంటారు. ఎందుకంటే ఈ లోకంలో బ్రతక నేర్చిన వారు మందిరాల ద్వారా వచ్చే ఇన్కమ్ని, మందిరాల ద్వారా వస్తున్నటువంటి ఆదాయాన్ని కూడగట్టుకోవటానికే తప్ప వారికి మందిరం మీద ఉన్నటువంటి ప్రేమ కాదు అని పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. అయితే క్రైస్తవ్యంలోనే, యూదా ప్రాంతంలోనే ఈ విధమైనటువంటి స్థితి కలిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ మందిరాన్ని కూలిపోతుంది, నేను చూపించబోయే మందిరం వేరు అని చెప్పి ప్రాముఖ్యంగా చెప్పటం గల కారణం, ఈ సందేశాన్ని కూడా మీకు అందించడం గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు తన యొక్క చిత్తాన్ని ఈ భూమి మీదకి వచ్చి చెప్పినప్పుడు అది నెరవేరకుండా పోతున్నటువంటి సమయాన్ని చూసినప్పుడు తట్టుకోలేక చెప్పవలసినటువంటి సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. దేవుడు తన కనికరం చొప్పున నా ద్వారా తెలియపరుస్తున్నారు. అది నాకు తెలియపరిచిన మాటే మీకు తెలియపరుస్తున్నా. ఇది దేవుని యొక్క సత్యమైనటువంటి వర్తమానం, ఆయన రియాలిటీ. ఇది తెలియక ఈ రోజు కూడా మందిరం మీద ప్రేమ అనుకుంటున్నారు. మందిరాన్ని పడగొడితే కుదరదు, మందిరానికి ఏ ఆటంకాలు చేసినా ఊరుకోమని చెప్పి ఒక గ్రూపుని, ఒక విధంగా కొంతమందిని ఏర్పాటు చేసుకుని వారు స్థిర రాబడి పోకుండా ఉండటం కోసం, తరతరాలకి ఆ రాబడి ఉండటం కోసం నిర్ణయించుకున్నటువంటి దుష్ట ఆలోచన అంటారు. అంటే దుష్టుని ఆలోచన. దుష్టుడు అంటే అపవాది ఆలోచనని దేవుని అనుసరించే వారిలో పెట్టేసింది. అది వారు దానికి ఏంటంటే స్థిర రాబడి ఉంటుందని చెప్పి ఈరోజు భయ ఆందోళనతోటి ఆ రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. క్రైస్తవుడు చనిపోయిన వాడు రోడ్లు ఎక్కే పరిస్థితి తీసుకురావటం అంటే ఇది దేవుని వాక్యాన్ని ఎరగకపోవటమే. ఎరిగిన వారు, దేవుని మాటని విశ్వసించిన వారు, యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో ఆ మాటని విశ్వసించిన వారైతే రోడ్లు ఎక్కరు, దేవుని చిత్తానికి అప్పగిస్తారు. దేవుని ఆరాధించడానికి దేవుని మందిరముగా మురికి గుంటలో అయినా, రోడ్డు మీదైనా, ఊరికి చివరైనా సరే కూడుకుని ఆరాధిస్తే, దేవుని సందేశాన్ని మనం తెలియపరిస్తే ఆయన ఇష్టపడతాడు. రోడ్ల మీదకి వచ్చేసి గొడవలు చేసి మందిరాలు కూల్చారని చెప్పి
దేవుని నామానికి అవమానం తెచ్చినట్లయితే లోకానికి వెలుగుగా బ్రతుకుతున్నట్టు కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మందిరం అన్నది మనకి ఇచ్చాడు. మన దేహమే ఇప్పుడు ఆయనకి మందిరం. హల్లెలూయా. ఇప్పుడు మన దేహమే ఆయనకి మందిరం. ఈ మందిరాన్ని కూలుస్తారో ఏం చేస్తారో మీరు ఏమన్నా చేసుకోండి. ఎందువల్ల అంటే ఈ మందిరం ఆల్రెడీ బాప్తిసం ద్వారా ఈ భూ విషయంలో మరణించింది. ఈ మరణించినటువంటి ఈ మందిరం, చనిపోయినటువంటి ఈ శరీరంలోనే ఆయన మందిరంగా ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తుని ఒప్పుకుంటాడో ఆ క్షణం నుంచి నేను లేను అనుకోవాలి మనం. అప్పుడు క్రీస్తే మనలో ఉంటాడు. అందువల్ల అప్పుడు మనల్ని ముట్టినవాడు ఆయన కనుగుడ్డును ముట్టినవాడు అవుతారు. అంతే తప్ప మనం ఎన్ని చేసినా, బైబిల్ పట్టుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, ఇంకా నన్ను ముట్టుకుంటే ఇష్టం వచ్చినట్టు కోట్లు సంపాదించుకుని, ఇష్టం వచ్చినట్టు బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకుని, ఇన్సూరెన్స్లు చేసుకుని, పండగలు చేసుకుంటూ, పుట్టినరోజులు చేసుకుంటూ, పెళ్లి రోజులు చేసుకుంటూ, ఇవన్నీ చేసుకుంటూ కూర్చుని నేను ముట్టితే దేవుడు నా కనుగుడ్డును ముట్టినట్టు అని చెప్పి ఒక ఇంటి దగ్గర వాక్యం పెట్టుకుంటే సరిపోదు. క్రీస్తు అని ఒప్పుకొని నడిచిన వారిని ముట్టుకున్నట్లయితే ఆయన కనుగుడ్డును ముట్టినట్టే అని తెలియపరుస్తుంది. ఎందువల్లంటే క్రీస్తే నాలో నివసిస్తున్నాడు కాబట్టి క్రీస్తు యొక్క రాజ్యాన్ని భూమిలో నెరవేర్చడానికి నిలబడినటువంటి దేహం అది. ఈరోజు దేవుని యొక్క సన్నిధి సంఘంలోకి రావట్లేదు, రాళ్ళ మందిరంలోకి. ఎవరైతే క్రీస్తుని ఒప్పుకుంటున్నారో వారిలో ఉంటున్నాడు ఆయన, వారిలో నివసిస్తున్నాడు, వారితో పాటు ఉంటున్నాడు. మనం చూసినట్టయితే ఎబ్రిల్ రాసిన పత్రిక 13:5 చెప్పబడుతుంది, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తులై ఉండండి, అప్పుడు నేను మీతో నివసిస్తానన్నాడు, నేను మీతో ఉంటానన్నాడు. లోకాశలన్నీ పెట్టుకుని, ధనాశ పెట్టుకుని, ధనాన్ని ఆర్జించుకుని, ధనాన్ని బ్యాంక్ బ్యాలెన్స్ ఇంట్లో పెట్టుకుని ఆయన ఆశ్రయించిన వారి దగ్గర ఉంటానని చెప్పట్లేదు ఆయన. వాక్యంగా దేవుడు చెప్పిన దాన్ని, ఇది గైడెన్స్, ఇది మనకి మార్గాన్ని చూపిస్తుంది. క్లియర్గా రాయటం గల కారణం ఏంటి? ఇది అక్షరం అని చెప్పేసి అక్షరం చంపును, వాక్యం ఆత్మ జీవింప చేయనని చెప్పేసి అక్షరం విషయంలో మాట్లాడుతుంటారు. అక్షరం అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆజ్ఞలు. కానీ ఆత్మ ఏంటిది? యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ శరీరాన్ని ఏం చేసింది? ఈ లోకములో అది కూల్చివేయబడింది. అయినప్పటికీ కూడా అదేం చేస్తుంది? జీవింపజేసేది శరీరం కాదు, నిత్యము ఉండేది ఆత్మ జీవింపజేస్తుంది. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి వాక్యాన్ని ధ్యానించి దాన్ని చూసుకుని మనం నడవాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తుపెట్టుకుంటే సంఘాలు, మందిరాలు గురించి ఉన్నటువంటి గొడవే ఎక్కువ జరుగుతుంది. కానీ క్రైస్తవులకి అది కాదు. ఇది దేవుని యొక్క సత్యము. నిజమైన సత్యం ఏంటంటే దేవుడు చెప్పే సత్యం ఇది మందిరాలతో మీరు పోల్చుకోకండి. మందిరాలు చూసుకుని మీ సహోదరులను మీరు దూరం చేసుకోమాకండి. మందిరాలను ఆత్మీయ మందిరాలుగా కట్టబడుతున్న వారి విషయమై ధ్యానించండి. అలాగే ఒకటి స్థిర రాబడి ఉంటుందని, రెండోది వస్తే మత ముసుగులో ఎన్ని చేసినా చలామణి అవుతుందని. ఇది దుష్టుల యొక్క ఆలోచన. మతం అనే ముసుగులో మందిరాలను కట్టడానికి గల కారణం, మందిరాలని నడుపుకోగల కారణం, మందిర రాజకీయాలు చేయటం గల కారణం, అది ఎవరైనప్పటికీ, క్రైస్తవులైనప్పటికీ కూడా, అన్యులైనప్పటికీ, ఎవరైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా కూడా వారి యొక్క మూల ఉద్దేశం అంటే వాళ్ళ యొక్క వాళ్ళు ఒక హృదయంలో ఉన్నటువంటి ఆలోచన మతం ముసుగులో ఎన్ని చేసినా చలామణి అవుతుంది. అందుకనే మతాన్ని అడ్డం పెట్టుకుని, మందిరాలను అడ్డం పెట్టుకుని చలామణి అవుతూ ఉంటారు. అంటే బ్రతుకుతానికి కోరుకుంటారు. క్రైస్తవుడు చనిపోయిన వాడు బ్రతకటానికి ఇష్టపడడు, దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవాడు. కానీ వీరు మందిరాలను అడ్డం పెట్టుకుని మందిర ముసుగులో ఎన్ని చేసినా జనాల్లో ఉన్నటువంటి సెంటిమెంట్ని ఆసరా చేసుకుని వారిని తప్పుదోవ పట్టిస్తూ వీరు భక్తుల్లాగా నటిస్తూ ఉంటారు. అదే పాత నిబంధన గ్రంథాలు మనం చూడగలం. శాస్త్రులు, పరిశీలకులు కానీ, ప్రధాన యాజకులు కానీ, వీరందరూ కూడా. అలాగే మూడవదిగా అమాయక ప్రజలకు మూఢనమ్మకాలు పెట్టి వారి వశం చేసుకుంటారు. ఆ అమాయకులైనటువంటి జనాలకి ఏం చేస్తారంటే మూఢనమ్మకాలు పెడతారు. పాత నిబంధనలో జరిగినటువంటి ఆ పండగలను చూపిస్తారు,
తర్వాత గుడారాల పండగలు చూపిస్తారు. ఈ విధంగా పాత నిబంధనలు గతించిపోయినటువంటి వాటిని తీసుకొచ్చి మరలా ఇక్కడ చేస్తూ ఉంటారు. మళ్ళా వీరు ఏంటంట, పెద్ద పెద్ద సీనియర్ పాస్టర్స్. మరి వీళ్ళకి అవగాహన ఉంది ఏంటో తెలియదు. అదేమంటే దేవుడు మాకు చూపించాడు, దేవుడు పలానా చోట చూపించాడని. దేవుడు చూపించాడు అన్నది బైబిల్ ఉంది కదా, ప్రామాణికంగా బైబిల్ చెప్పినట్టే కదా మనం నడవాల్సింది. ఇది ఏంటంటే ప్రజలను మూఢనమ్మకాల్లో పెట్టి వారి వశపరుచుకుంటారు. అంటే వారి కింద ఉంచుకుంటారు జనాలు, వారికి సపోర్ట్గా పెట్టుకుంటారు. ఈరోజు లోకంలో చూసినట్లయితే ఇది మనం అన్యులుగా ఉన్నప్పుడు, అంటే దేవుడు క్రీస్తుని ఎరగక ముందు మన ఉద్దేశాలు కూడా అటువంటియే. కానీ క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా ఇటువంటి ఆలోచనలు ఉన్నారంటే వారిలో ఉన్నటువంటిది పాపము చనిపోలేదని అర్థం. పేరుకు మాత్రమే బాప్తీసం తీసుకున్నారు, పేరుకు మాత్రమే సువార్త చెప్తున్నారు, పేరుకు మాత్రమే కనబడుతుంది తప్ప మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్, మార్పు చెందింది ఒకటే. అక్కడొక వస్త్రధారణ, ఇక్కడికి వచ్చేసరికి ఇంకోటి. కాబట్టి వీరు వశము ఉంటారని చెప్పి అమాయక ప్రజలకు మూఢనమ్మకాలు పెట్టి వారి వశం చేసుకుంటారు. అలాగే నాలుగవదిగా, వారు కోరుకున్నది ఏదైనా సాధించగలరు, ఎవరినైనా లోపరచుకొనగలరు. ఈ విధంగా మతాన్ని, మందిరాన్ని అడ్డం పెట్టుకుంటే వారు సాధించలేదంటూ ఉండదు. మంత్రులు వస్తారు, ప్రధానమంత్రులు వస్తారు, ముఖ్యమంత్రులు వస్తారు, మిగతా వారందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్, డబ్బున్న వాళ్ళు వస్తారు, బాగా పలుకుబడి ఉన్న వాళ్ళు వస్తారు. దేనివల్ల వస్తారు? నువ్వు ఒక షాప్ పెట్టుకుంటే రారు, నువ్వు ఈ విధంగా మందిరాలు పెట్టుకుంటే దానికి వారు వస్తారు. ఎందుకలా అంటే నువ్వు కూడగట్టినటువంటి ప్రజలను చూసి వారికి ఉండి ఇచ్చలు నెరవేర్చుకోవటానికి వాళ్ళు వస్తారు. అందుకని అంటాడు యేసయ్య, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము. అంటే వీడు చనిపోయిన వాడే, వాడు చనిపోయిన వాడే. ఎవరు? లోక ఆశల్లో ఉన్నవాడు. అలాగే వీడు అంతే. వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే ఒకళ్ళ ఉద్దేశం నెరవేర్చుకుంటారు. నీవు నా వాక్యాన్ని చెప్పు, నువ్వు నా మాటలు చెప్పు అంటాడేసి. జీవవాక్కుని అందించడమే మన యొక్క ఉద్దేశం. దేవుని యొక్క సందేశం ద్వారా మనకు తెలియపరిచేది. ఈరోజు మెయిన్గా జరగబోయే ఇప్పుడు 2025 సంవత్సరంలో ఎక్కువ అవుతున్నటువంటి స్థితిని యేసుక్రీస్తు 2020 సంవత్సరాల ముందే చెప్పారు. కానీ దురదృష్టకరం ఏంటంటే క్రైస్తవ్యంలో చర్చీలను డెవలప్ చేసుకోవటం తప్ప, సంఘాలను భారీ ఎత్తుగా కట్టుకోవటానికి ఆలోచించే విధానం తప్ప, మన దేహం అనే మందిరాన్ని యేసుక్రీస్తు వారికి ఇచ్చామా లేదా అన్నది మర్చిపోయినటువంటి స్థితిలోకి తీసుకుని పోయారు. గత 30 సంవత్సరాలుగా ఈ విషయం భారీ ఎత్తున జరిగింది. నా చిన్నతనంలో ఇటువంటిది చూడాల. నేను విన్న వాక్యం వేరు, నాకు తెలియపరచబడినటువంటి వాక్యం వేరు. 1989లో బైబిల్ ట్రైనింగ్ అయినప్పుడు నాకు చెప్పారు, మా సూపరింటెండెంట్ గారు చెప్పినటువంటి పీటర్ గారు చెప్పినటువంటి మాట బైబిల్ ట్రైనింగ్లో, మత్తయి సువార్త 6:33 మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయని. ఆ రాజ్యాన్ని, నీతిని ఎదుగుతున్నప్పుడు ఆయన మందిరాన్ని ఎతకగలుగుతున్నాం. ఆ మందిరంను ఏ విధముగా మనం బిల్డప్ చేయాలన్నది దేవుడు తన కనికరం చొప్పున ఈ కాలంలో ఇంచుమించుగా కొన్ని సంవత్సరాల తర్వాత నుంచి దేవుడు తెలియపరిచినటువంటి వర్తమానాన్ని, ఆ రోజు నుంచి ఎతుకుతున్నప్పుడు దేవుడు బలపరిచి చూపించినటువంటి ఈ వర్తమానాన్ని, ఈ విధమైనటువంటి మందిరాన్ని, ఈరోజు జరగవచ్చున్నటువంటి విషయాల గురించి, మందిరాల గురించి జరుగుతున్నటువంటి గొడవల గురించి, ఇవన్నీ కూడా చూసినప్పుడు అసలైన మందిరం మనమే, మన దేహమే అని, దేవుడు దాచి ఉంచినటువంటి మేలు ఏదైనా ఉందంటే మనమే ఆయన మందిరంగా నివసించాలి. ఈ లోకంలో మన ఇరుగు పొరుగు వారు కానీ, అన్యులు కానీ, క్రైస్తవులు కానీ ఎవరికి తెలియనటువంటి విషయం చాలా వరకు మనమే ఆయన మందిరం అని తెలియక వారు రాళ్ల మందిరాల మీద దాడులు చేస్తుంటారు, దేవుని వాక్యాన్ని తగలబెట్టేస్తుంటారు, అనేక రకాలైనటువంటి చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇది అన్యుల్లో జరుగుతున్నటువంటి విషయం. క్రైస్తవ్యంలో కూడా మందిరాల మీద దృష్టి పెట్టే విషయం. కాబట్టి యేసుక్రీస్తు వారు మందిరముల విషయంలో మనకి ఖచ్చితంగా చెప్పినటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లో మనం గుర్తుపెట్టుకోవాలి. మందిరం అన్నది ఎప్పటికీ కూడా ఉండదు. కాబట్టి మనము ఆత్మీయ మందిరంగా, మన తోటి వారు కట్టబడుతున్నటువంటి మందిరాలను మనం చూడాలి.
మన తోటి వారు కూడా కట్టుకుంటున్నటువంటి మందిరాలకు మనము సహకారంగా ఉండాలి, సహాయం చేయాలి. మన తోటి వారికి వారు మందిరాన్ని కూల్చుతున్నటువంటి అపవాదితోనే మనకు పోటీ. మన మందిరాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి అన్యజనులు కాదు, ఎవరేమీ చేయలేరు. కానీ అపవాది వారిలో ప్రవేశించి, కొందరిలో అది క్రైస్తవులోనన్నా ప్రవేశించవచ్చు, ఎవరిలోనన్నా ప్రవేశించవచ్చు, ప్రవేశించి అది మన మందిరాలను కూడా, అంటే దేహం అనే మందిరాన్ని కూడా కూల్చే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇది గుర్తుపట్టడం ఎవరి వల్ల కాదు. కానీ ఆయన మందిరంగా మనం ఉండాలని చెప్పి క్రైస్తవులు ఏ రోజైతే నిర్ణయించుకున్నప్పుడు వారికి జరిగేది ఏంటంటే అంధకార దురాత్మ చీకటి శక్తులతోటే పోరాటం. కట్టబడుతున్నటువంటి మందిరాన్ని కూల్చేది అన్యులు కాదు, క్రైస్తవుడు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారి, ఈ లోక అధికారి అయినటువంటి అపవాది సైన్యము. తద్వారా ఆ మందిరానికి అనేక ఆటంకాలు కలుగుతాయి, కూల్చబడటానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఆ మందిరాన్ని నిలబెట్టేది దేవుడే. బైబిల్లో చెప్పబడుతుంది 10వ అధ్యాయము 28వ వచనం మత్తయి సువార్తలో, మీ దేహాన్ని చంపేవాడి కొరకు భయపడమాకండి, మిమ్మల్ని చంపుతానంటే భయపడమాకండి, కానీ మీ ఆత్మను నరకంలో పడేసేవాడికి మిక్కిలి భయపడండి అని చెప్తుంది వాక్యం. కాబట్టి ఈ దేహం అనే మందిరాన్ని కూల్చాలని చూసేవారిని చూసి మీరు భయపడద్దు. కానీ ఆయన మందిరంగా మీరు కట్టబడటానికి ఉన్నప్పుడు మిమ్మల్ని కూల్చడానికి చూసే శక్తులు ఉంటాయి. అలాగే అసలు మనం కట్టబడుతున్నటువంటి ఆత్మీయ మందిరంగా ఇక్కడ పేతురు గారితో ఏదైతే తెలియపరుస్తున్నాడు యేసయ్య, అదే యేసయ్య అసలు ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్నటువంటి విషయాన్ని పేతురు గారి యొక్క ప్రారంభ రోజుల్లో, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు యేసయ్య. అదే యేసయ్య పేతురు గారు తన వాక్కుని, అంటే తన యొక్క పత్రికలో వివరంగా రాశారు. యేసుక్రీస్తు వారి తదనంతరం గుర్తుపట్టినటువంటి పేతురు గారు ఆ మందిరం ఏంటి అన్నది వివరణ ఆ పేతురు గారి పత్రికలో ఉంటుంది. మనకి మందిరంగా కట్టబడాలనే ఉద్దేశం మనకి దేవుడు తెలియపరిచాడు. ఆ తెలియపరిచినటువంటి ఆ మందిరంగా కట్టబడాలన్న ఉద్దేశం కలిగిన వారమే మనం జీవించాలి. ఆ మందిరం ఎలాగుంటుందో అన్నది ఇక్కడ హెడ్లైన్ మనం చూసాం. కానీ ఆ యేసుక్రీస్తు వారి మాటని పేతురు గారు తన పత్రికలో వివరంగా రాశాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగాను ఉండుటకు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎట్లా కట్టబడుతున్నామంట? ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాము. సజీవమైన రాళ్ళు. మనం ఇటుకరాయి చూస్తాం, ఒక మందిరానికి కట్టాల్సిన ఇటుకరాయి కానీ బ్రిక్స్ కానీ ఏదైనా సరే దాంట్లో జీవం ఉండదు. ఇప్పుడు మనం కట్టబోయే మందిరం ఎలాంటిదంటే, ఆత్మీయ మందిరం ఎలాంటిదంటే సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. ఈ వర్తమానాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. మనం కట్టబడుతుంది సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. ఇదిగో పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు ఆయన. అదే ఏంటన్నది పేతురు గారు వివరిస్తున్నారు. యేసుక్రీస్తు వారి తదనంతరం, అంటే యేసుక్రీస్తు వారు శిలువ మరణ పునరుద్ధానాలు చూసినటువంటి పేతురు గారు తర్వాత అది గ్రహించి దాన్ని బట్టి చెప్తున్నటువంటి మాట. ఆ మందిరం ఎలాంటిదంటే సజీవమైన రాళ్ల వలె. ఈరోజు ఇష్టపడతారా సజీవంగా యేసుక్రీస్తు వారికి ఇల్లుగా కట్టబడటానికి, ఆయన నివసించే గృహంగా ఉండటానికి, ఆయన నివసించే మందిరంగా ఉండటానికి? ఈ మందిరంలోనే ఆయన ఉంటాడు. ఇటువంటి మందిరం ముందు పాతాళ లోక ద్వారాలు నిలవనేరు అని యేసుక్రీస్తు వారి యొక్క మాట మనం చూడగలం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పాతాళ లోక ద్వారాలు దీని ఎదుట నిలవనేరు. అందుకనే కొంతమందిని దుష్టులని, అంటే ఆశపరులని,
అంటే ఆ డబ్బు మీద ఆశ కలిగి డబ్బును గుర్తుపట్టి డబ్బు ఉంటేనే బ్రతకగలం, డబ్బు ఉంటేనే గ్రాండ్గా బ్రతకగలం, మన ఇచ్చలను కోరికలు నెరవేర్చుకోగలం అన్న వారిని ప్రేరేపించి అపవాది వారి ద్వారా ఈ మందిరాన్ని కూల్చాలని చూసినప్పుడు పాతాళ లోక ద్వారములు దీని ఎదుట నిలవనేరవు. ఈ సజీవమైన రాయి మందిరంగా కట్టబడుతున్నప్పుడు దాన్ని చెక్కుతున్నటువంటి ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన చెక్కడానికి అంగీకరిస్తాం. ఏ సమస్య అయినా బాధలైనా ఎందుకు వస్తాయి? సిలువను ఎత్తుకోవటం అంటే ఏంటి? మందిరంగా ఒక రాయిగా సజీవంగా కట్టబడుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి హెచ్చులు, అంటే మనలో నేను అనేది ఏదైనా వచ్చినప్పుడు దాన్ని తీసేయటం, అలాగే మనకి గ్రాండ్గా ఉండాలని కోరిక కలిగినా దాన్ని వద్దని చెప్పటం, మనలో ఉన్నటువంటి లోకాశలు పెరుగుతున్న వాటిని కోసేయటం, ఇటువంటి స్థితిని చేయటం ద్వారా సజీవముగా ఉన్నటువంటి రాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి. సజీవమైనటువంటి రాళ్లకు ఆటంకాలు కలుగుతాయి. అయినప్పుడు కానీ అది ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉండి కట్టబడుతుంది. వాక్యము ద్వారా కట్టబడుతున్నటువంటి ఈ మందిరం ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో ఉంది కాబట్టి ఇక పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు. ఒకవేళ దేహాన్ని ఏమైనా చేయొచ్చేమో కానీ మందిరముగా కూడా కట్టబడగలుగుతాం. అదే ఆత్మీయ మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. పేతురుగా తెలియపరుస్తున్నారు, ఆయన ఆల్రెడీ సజీవమైన రాయిగా నిలబడ్డాడు, అలాగే మీరు కూడా ఆత్మీయ మందిరంగా కట్టబడుచున్నారు. ఇంత చక్కని సందేశం పేతురు గారి ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అక్కడ యేసుక్రీస్తు వారికి పేతురు గారికి ఇంచుమించుగా ఒక 15 సంవత్సరాల తర్వాత రాసి ఉండొచ్చు ఈ వర్తమానాన్ని. యేసుక్రీస్తు వారి మరణానంతరం తదనంతరము సువార్త తెలియజేస్తూ పేతురు గారు తన పత్రికను రాస్తున్నారు. ఆయన అప్పుడు 16 అధ్యాయం మత్తయి సువార్తలో 18వ వచనంలో ఏం జరిగిందో అన్నది పేతురు గారికి అప్పుడు ఐడియా లేదు. కానీ దాని వివరణ పేతురు గారికి గుర్తుపట్టగలుగుటకు దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. తన మందిరాన్ని నిలబెట్టినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇక్కడ రాస్తున్నాడు అనమాట. ఇది ఈ మందిరం ఏంటంటే సజీవ రాళ్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లును మీరును సజీవమైన రాళ్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లుగా. ఇప్పుడు ఆ రోజుల్లో యాజకులు ఉండేవాడు, ప్రధాన యాజకుడు ఉండేవాడు, అంటే పాస్టర్స్ లాగా వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. కానీ పరిశుద్ధ యాజకులుగా ఉండాలంటే సజీవమైన రాళ్ల వలె మార్పు చెందాలి. సంఘాలు కట్టుకుంటే పరిశుద్ధులం అయిపోం. సంఘాలు కట్టుకుంటే ద్వారా రాదు అనేది ఇక్కడ తెలియపరుస్తుంది. ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలంటే పరిశుద్ధ యాజకులుగా మారాలంటే వారు సజీవమైన రాళ్ల వలె ఉండాలి. ఈలోక రాళ్ల మందిరాలు కట్టుకోవటం వల్ల, రాళ్ల మందిరాల ద్వారా కట్టుకోవటం వల్ల సజీవమైన రాళ్లుగా మనం ఉండలేము. ఈ సజీవమైన రాళ్లుగా ఉండాలంటే ఆత్మీయ మందిరాన్ని కట్టుకునేవారుగా ఉండాలి. ఆత్మ మీదే దృష్టి పెట్టాలి. పేతురు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 1 పత్రిక 2 పత్రిక 4:18లో మా శరీరం క్షీణించిపోతున్నా కూడా, మేము కృషించిపోతున్నా కూడా మా ఆత్మీయ పురుషుడు బలాన్ని పొందుకుంటున్నాడు అని చెప్తుంటాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఆత్మీయ మందిరం సజీవమైన రాళ్ల వల్ల నుండి ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్నాము అన్న మనం గుర్తుపట్టాలి. ఈరోజు రాజకీయవేత్తలు కానీ అందరూ కూడా మతాలను లేకపోతే ప్రజలను ఏ విధమైనటువంటి సెంటిమెంట్స్ ఉంటాయో, ఏ విధంగా ఓటు బ్యాంక్ చేసుకోవాలన్న ఉద్దేశంలో ఈరోజు మతానికి సంబంధించినటువంటి, మందిరాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రణాళికలతోటి నడుస్తున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఇది కనుక ఈ రోజుల్లో మనం ఆత్మీయ మందిరాన్ని గురించి ఎరిగి ఉన్నవారమైతే వీరి యొక్క నడక మనకు అర్థమైపోతుంది. కానీ అపవాది యొక్క నడక ఏంటంటే ఇంకా మందిరం అడ్డం పెట్టుకుని చేయాలని. కానీ యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు ఈ విషయాన్ని. ఎందువల్లంటే అది కాదు, మందిరంతో కాదు ఇక్కడ జరిగేది, మీరే మందిరాలుగా ఉండాలని.
కానీ అపవాదికి ఏంటంటే అప్పుడు 3 సంవత్సరాలు 3 సార్లు యూదా ప్రజలు మందిరానికి వెళ్ళారు. ఆ మందిరానికి అట్లా వెళ్ళలేకుండా ఉంటే ఈయన ఎదగడని చెప్పేసి ఆ మందిరాలు కూలిపోవటానికి ఒక విధంగా దేవుడే చేసినప్పటికీ ఈ ప్రజలు చేసిన పాపాలకి ఆ మందిరాలను కూడా కూల్చేయబడ్డాయి. అయితే అది కాదు ఇప్పుడు క్రొత్త నిబంధన విశ్వాసులకు ఇచ్చినటువంటిది ఏంటంటే మనమే ఆయన మందిరంగా. ఎంత ఆధిక్యత ఇచ్చాడో చూడండి మనకి. పాత నిబంధన గ్రంథంలో వచ్చేసరికి రాళ్ల మందిరానికి ఇచ్చారు ఆయన ప్రాధాన్యత. కానీ క్రొత్త నిబంధన విశ్వాసులు అన్యజనులను ప్రక్కన పెట్టబడినటువంటి అన్యజనులకు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే మీరే నా మందిరాలు అంటున్నాడు. ఇది యూదా ప్రజలకు కూడా లేనటువంటి అవకాశం. ఈరోజు వారు విశ్వసించినా కూడా వారే ఆయనకు మందిరం. సజీవ రాళ్ల వలె ఉండి కట్టుకుంటానంటే వారు కూడా అదే ఆ మందిరానికి కిందకు వస్తారు. కానీ వారి గుర్తుపట్టలేనటువంటి స్థితి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు నమ్మనటువంటి వారి వల్ల. అలాగే నేడు క్రైస్తవ్యంలో కూడా ధనాన్ని గుర్తుపట్టిన వారు యూదుల వలె ఆత్మీయ మందిరానికి కాకుండా రాళ్ల మందిరానికి విలువనిస్తున్నటువంటి రోజులు. యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, ఆత్మీయ మందిరంగా కట్టబడంటే రాళ్ల మందిరాలు ఎప్పుడైనా కూలిపోవచ్చు అని 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు చెప్పారు. కానీ ఈరోజు మందిరముల గురించి అడ్డం పెట్టుకుని మందిరమే మా ప్రాముఖ్యం అని చెప్పుకున్నటువంటి రోజులో మనం ఉన్నాం. కేవలం మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనమే ఆయన మందిరం అని. ఈరోజు అంత్యకాలాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనమే ఆయన మందిరం అని. మనకు మందిరాలు అవసరం లేదు. ఏ గొడవలు లేకుండా ఉంటే పర్వాలేదు. ఏదైనా గొడవ వస్తే ఎవరికి ఇబ్బంది కలగకుండా దూరంగా నిర్మానుష్యమైనటువంటి ఏరియాలోకి వెళ్ళిపోవటం మంచిది. మనకి మందిరాలు అవసరం లేదండి. మందిరం ప్రాముఖ్యమైతే కాదు, మనమే ఆయన మందిరంగా కట్టబడుతున్నాం. ఈరోజు ఎవరికన్నా ఇబ్బంది కలుగుతుందా, ఎవరికన్నా ఆటంకం కలుగుతుందా అంటే వారు వచ్చి ఈ మందిరం ఇక్కడ ఉండటానికి వీలు లేదు అన్నప్పుడు సహృదయముతోటి అక్కడి నుంచి మందిరాన్ని మార్చుకుంటే వారికి మనం వెలుగుగా ఉంటాం. మీరు వద్దన్నారు, మీకు ఇబ్బందిగా ఉందన్నారు, మీ మధ్యలో మేము ఉండటానికి మీరు ఇష్టపడలేదు కాబట్టి ఈ మందిరం మాకు ప్రాముఖ్యం కాదు. ఇక్కడ సువార్త చెప్పడానికి మంచి అవకాశం ఉంటుంది. సువార్త ఏ విధంగా చెప్పాలంటే దేవుడిచ్చే ఆ కనికరం చొప్పున వెలుగుగా ఉన్నప్పుడు మనం ఇది అర్థం చేసుకోగలం. లోకస్తులకి ఇబ్బందికరంగా ఉంది, ఇక్కడ వద్దంటారు. మనకి ఇబ్బందికరంగా ఉన్న సందర్భాలు వారి ద్వారా ఉంటాయి, కానీ మనం ఏ రోజు కూడా వెళ్ళి వారితో చెప్పం. కానీ వారికి చెప్పినప్పుడు మనం తీసేస్తే వారిలో ఉన్నటువంటి కఠినత్వం వారికి అర్థమవుతుంది. వీరు మందిరానికి ప్రాముఖ్యం ఇవ్వట్లేదేంటి, ఇక్కడ వద్దంటే తీసేశారు, ఇంకో చాట పెట్టుకున్నారే, ఇంకో చాట పెట్టుకుని మరలా వీరు ఏం మాట్లాడకుండా ఉన్నారే అన్న ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. మందిరం మాకు ఎక్కడే ఉండాలి, మీరెవరు చెప్పడానికి అని చెప్పి ఎవడొస్తాడో చూస్తామని చెప్పి రౌడీల్ని గోడాల్ని బౌన్సర్ని పెట్టుకుని చుట్టూర్తా ఏర్పాటు చేసుకుని ప్రార్థన చేద్దాం రండి, మనందరం కూడా సర్వోన్నతుడైన దేవుని సన్నిధించి ఆరాధిద్దాం రండి అని చెప్పేది కాదు క్రైస్తవ్యం. వారికి ఏదైతే ఆటంకంగా ఉందన్నారో చెప్పారో తెలియపరిచినప్పుడు ఆ ప్రాంతం నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయినా పర్వాలేదు. మా సంఘంలో జరుగుతున్నప్పుడు విషయాలు, మా సంఘంలో దగ్గర జరుగుతున్నప్పుడు వారందరూ కూడా మందిరం ఇక్కడ ఉండటానికి వీల్లేదు, మేము ఒప్పుకోమన్నప్పుడు నేను ఒక మాట చెప్పా తోటి వారితో. వారు అనుకుంటున్న విధంగా మందిరం తీసేస్తే మేము దేవుడిని ఆరాధన చేయలేమా? జమ్ము ఉందా పక్కన, ఆ జమ్ములో కూర్చున్నా ప్రార్థన చేసుకోగలం, ఇంకో చోటకి వెళ్ళినా ప్రార్థన చేసుకోగలం. మా దేవుడు ఎక్కడికన్నా రాగలడు, ఎక్కడన్నా ఉండగలడు. ఈ మందిరంలోనే కాదు, ఒక మందిరంగా సంఘంగా ఉన్నదానికే కాదు. నీకు ఆటంకం ఇబ్బంది అంటావా, ఓకే పర్వాలేదు, మేము ఇది మీరు పడగొట్టేస్తారా కూలగొట్టేస్తారా ఏం పర్వాలేదు, ఏం జరుగుతుంది, ఏమవుతుంది? మా హృదయంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని మీరేం చేయగలరు అని చెప్పి, మీకు డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మేము వెళ్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదన్న ఉద్దేశం నేను నా తోటి వాళ్ళతో చెప్పాను. ఇది దేవుని వాక్యము. మందిరం మనమే, లోకానికి వెలుగుగా ఉండవలసిన వారు మనం. ఏ రోజైతే మనం వెళ్ళిపోయినప్పుడు వారు ఆలోచిస్తారు. ఆ విధమైనటువంటి స్థితిలో వీరిలో ఉన్నటువంటి ప్రవర్తన ఏంటి, ఇక్కడ వద్దంటే తీసేశారు, మనం ఆటంకంగా ఉన్నామే. మనం ఈరోజు చూస్తే ఎన్ని రోడ్లకు అడ్డంగా ఉంటాయి. క్రైస్తవ మందిరాలే కానీ ఇతరులు ఏవైనా సరే రోడ్లకి అడ్డంగా ఎన్నో ఉంటాయి. ఒక్కోసారి రోడ్లు బ్లాక్ చేసేస్తారు, ఎన్నో ఆటంకాలు కలిగిస్తారు.
ఎంతోమందికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. ఎప్పుడు వారు తీస్తామన్న ఉద్దేశం వాళ్ళకి రాదు, తీరు కూడా. అటువంటి వారిని మనం చూస్తుంటాం. కానీ క్రైస్తవుడు అలా ఉండకూడదు. ఈ 2025 సంవత్సరం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. మందిరాన్ని తీసేయమంటే తీసేస్తాం, ఏమవుద్ది? మా మందిరాన్ని ఎవరేం చేయలేరు కదా. దేహం అనే మందిరాన్ని రక్షించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. దేహాన్ని దేవునికి మందిరంగా నివసింప చేయాలని, ఆత్మీయ మందిరంగా కట్టబడాలని ఉండేవారు తక్కువ. మరి ఎంతమందిని ఎక్కడ కూర్చోబెడతాం, ఎంతమందిని ఎక్కడ తీసుకెళ్తాం అంటే వాళ్ళందరూ వచ్చింది ఒక ఉద్దేశం. ఏదైతే వారు ఉన్నటువంటి ఉద్దేశం ఏదైతే ఉన్నదో, ఆశీర్వాదాలకి, ఆరోగ్యానికి, లోకంలో హ్యాపీగా బ్రతకడానికి, ముసుగు వేసుకుని బ్రతకడానికి, ముసుగులో జీవించడానికి ముసుగేస్తున్నారు సేవకులు, ముసుగులో బ్రతకడానికి వీళ్ళు. ముసుగులో ఉన్నటువంటి వారు ఎవరు రారు. ముసుగు తీసేసిన వారు, ఆత్మీయ మందిరంగా ఉన్నవారు బురదలోనైనా అగ్నిగుండంలోనైనా ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆరాధించగలరు. ఎందుకంటే వారు లోక విషయంలో మరణించిన వారు, ముందే కూలిపోయారు. ఇంకా మీరు కూల్చేదేముంది? చచ్చినోడు చంపడం ఏముంది ఇక్కడ? గుర్తుపట్టారా? మన క్రైస్తవులు చనిపోయాం, లోక విషయంలో చనిపోయాం. చనిపోయినోడిని చంపటం ఏముంది ఇంకా? యేసుక్రీస్తు వారు శిలువ మరణ పునరుద్ధానాలు తెలియక చేసింది అపవాది. ఆయన ఆ అధికారులకు తెలియదు, తెలుసుంటే చేసేవాళ్ళు కాదంట. చేయకపోతే మనకి విమోచన లేదు. కానీ అది మనకి ఏమైంది? మేలైంది. ఎందుకే అనేది, వాక్యాన్ని పెద్దలుగా ఆలోచించండి, పిల్ల చేష్టలతో ఆలోచించమాకండి. ఎదగండి అని చెప్తుంది ఎబ్రిల్ రాసిన పత్రికలో. పెద్దోళ్ళుగా ఉండండి, బలమైన ఆహారాన్ని తినండి, మేలేంటో కీడేంటో తెలుస్తుంది. ఇంకా పాలు తాగుతా కూర్చుంటే ఏముంటుందంటే, అమ్మో ఈ మందిరమే ఉండాలి, రాళ్ల మందిరం లేకపోతే దేవుడు లేడు, నా దేవుణ్ణి కూల్చేశారు, నా దేవుణ్ణి లేపేశారు, నా దేవుణ్ణి వంచని కూడా చేశారని చెప్పి ప్రచారం చేస్తుంటారు. నా దేవుడు ఇందులో ఉన్నాడు, ఈ మందిరంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, ఇక్కడ మహత్కార్యాలు జరుగుతున్నాయని చెప్పి మందిరాన్ని చూపించి ఆ మందిరం కూలిపోయిన తర్వాత అమ్మో ఇప్పుడు ఎవరు చేస్తారు అని, ఇంక చేయలేడు దేవుడు అన్నట్టు నిరూపిస్తుంటారు. ఆయనకు అసాధ్యం అంటే ఏం లేదు, ఎక్కడన్నా చేయగల. మందిరంలో కాదు, నేనే మందిరంగా ఉంటేనే ఆయన ఇంకా పాతాళలోక ద్వారాలే దాని ఎదుట నిలవలేరు. ఆఫ్టర్ మందిరంలో వచ్చే నీకు ఒక తాత్కాలికమైనటువంటి ఉపశమనానికి నువ్వు ఆలోచన కలిగి ఉండవు. తాత్కాలికమైనటువంటి ఉపశమనానికి దేవుని మీద ఆధారపడవు. కాబట్టి ఇక్కడ తెలియపరిచిన వాక్యాన్ని మనం గుర్తుపట్టాలి. ఇది రాళ్ల మందిరాన్ని కట్టుకోవడానికి కాదు, ఆత్మీయ మందిరంగా మనం కట్టబడాలి. అసలు పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 1-2 వచనాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహము తన యొద్దకు కూడి వచ్చినందుకు ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. యేసుక్రీస్తు వారు దేవాలయంలోకి వెళ్ళారు. అలాగే దేవాలయం ఉన్నప్పుడు తర్వాత అంతకన్నా చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఒక నడక చూపిస్తున్నారు ఇక్కడ. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. సముద్ర తీరాన కూర్చున్నారు యేసుక్రీస్తు వారు. బహుజన సమూహమును తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఒడ్డులో, అంటే సముద్రంలో ఆయన దోణిలో కూర్చుని ఉంటే వీళ్ళందరూ ఒడ్డును నుంచునున్నారంట. ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. యేసుక్రీస్తు వారు ఇక్కడ దోణిలో ఉండి సముద్ర తీరం ఉన్నటువంటి ప్రజలకు సువార్త చెప్పడం ఇక్కడ చూడగలం. అలాగే మనం చూసినట్లయితే అపోస్తలులు కూడా ఇంటనున్న సంఘం, ప్రిస్కిల్లాకుల ఇంటనున్న సంఘం, ఫిలెమోను పత్రికలో ఇంటనున్న సంఘము, ఇవన్నీ రాసుకుంటూ వచ్చి బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు వారు ఒక మాదిరి చూపించారు, ఇంట్లోనే కూడుకోండి.
ఒక్కొక్కరి ఇళ్ళలో కూడుకోండి, ఏమవుద్ది? పక్కన వాళ్ళకి ఏమండి మాకు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి మా ఇంట్లో ఇట్లా ప్రార్థన పెట్టుకుంటామంటే పక్కన వాళ్ళు కూడా ఏమనరు. డిస్టర్బెన్స్ లేకుండా పెట్టుకోండి అంటారు, కూడుకోండి అంటారు. మన ఇళ్లలో పెట్టుకుని ప్రార్థన చేసుకోవచ్చు, ఏమవుతుంది? అక్కడ ఒక నడక అపోస్తులే కానీ యేసుక్రీస్తు వారే కానీ చూపించారు. కొండ ఎక్కి చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఇలాగ అనేక సందర్భాల్లో కూడా మనం చూడగలం. అలాగే అపోస్తుల కార్యాలు 2:46 మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పగా కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఇంటింట రొట్టె విరుచుచు దేవుని అంటే వారు ఏక మనస్కులు ప్రతి దినమున దేవాలయంలో తప్పగా కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. అంటే ఈ మాటకి అర్థం ఏంటి? దేవాలయంలోనూ కూడుతున్నారు ప్రతిరోజు, అలాగే ఇంటింట కూడా. అంటే ఇక్కడ 2 జరుగుతున్నాయి. దేవాలయం ఉంది, ఇంటింట కూడుకోవటం ఉంది. అంటే రాబోయే రోజుల్లో ఏది స్థిరపరచబడుతుంది? ఇంట కూడుకోవటం, రొట్టె విరుచుకోవటం. రొట్టె విరుచుట ఎందును దేవుని స్తుతించు ప్రజలందరి వలన దయ పొందిరి. ఇంటింట రొట్టె విరచడం అంటే ఏంటంటే సుఖ దుఃఖాల్లో వారితో పాటు యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి స్థితిని జ్ఞప్తి చేసుకుంటూ ఆ కుటుంబానికి వీరేమైనా సహాయం చేయగలిగితే చేస్తారు. లేదంటే కనుక ప్రార్థన ఆ కుటుంబంలో జరిగినప్పుడు దేవుని సన్నిధిలో వారు ప్రశాంతత పొందుతారు. ఇది ఆత్మీయ సహోదరులు చేయవలసినటువంటి కార్యము. అలాగే 5వ అధ్యాయం 42వ కూడా మనం చూడొచ్చు. 5వ అధ్యాయం 42వ ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసుక్రీస్తుని ప్రకటించుచుండిరి. ఇదంతా ఏంటది? మెల్లిగా దేవాలయం యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు, తర్వాత అంటే యేసుక్రీస్తు వారు తదనంతరం 70వ సంవత్సరంలో మందిరం కూల్చివేయబడింది. ఇది యెరూషలేములో ఉన్న రాళ్ళ మందిరం పూర్తిగా ధ్వంసం చేయబడింది రోమీల చేత. ఈలోపు ఎక్కడ నడిపిస్తున్నాడు ఆయన? మెల్లిమెల్లిగా ఇంట్లో కూడుకోండి, మిమ్మల్ని మళ్ళీ మందిరం కట్టుకుంటే మళ్ళీ కూల్చేస్తారు, ఈ మందిరంలో ఉంచరు మిమ్మల్ని. అందుకనే ఇంటింట కూడుకోండి, ఇంటింట ఉండండి అని చెప్పి ఈ విధంగా సహోదరుల్ని ప్రోత్సహించడం జరిగింది. ఇంటింట ఉండండి. ఇట్లాగా కొరింథీ రాసిన పత్రిక 16:19 మనం చూసినట్లయితే, కొరింథీ రాసిన పత్రిక 16:19 ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అక్కుల ప్రిస్కుల అనువారు వారి ఇంటనున్న సంఘమును పొరుగునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ అక్కుల ప్రిస్కుల వారి ఇంటనున్న సంఘం అంటే సంఘం ప్రాముఖ్యమైతే కాదు. సంఘం అంటే అనేకులు ఆత్మలుగా ఆత్మీయ మందిరాలుగా కట్టబడుతున్న వారందరూ కూడుకునే ప్రాంతమే సంఘం. అంతే తప్ప ఆ సంఘాన్ని కూల్చేస్తుంది అపవాది. నువ్వు సత్యానికి నిలబడినప్పుడు అది కూల్చివేయబడుతుంది. లేకపోతే వారు కూడా ఇంకో మందిరాలు పెట్టుకుని మీ చర్చి కన్నా మాది గొప్పదని చెప్పి ఎవరన్నా సరే ప్రపంచవ్యాప్తంగా ఒకటికొకటి మోడల్ చూపించుకుని వారు చేస్తారు ఆ పనులు. కానీ క్రైస్తవుడు సంఘం నన్ను ఒక మారువాడి అడిగాడు, ఇప్పుడు మీకు చర్చి ఉందా కదా, మీ చర్చి అంటే మీ చర్చి అంటే మామూలుగా మీరు చర్చికి ఇంపార్టెంట్ అంటే మన చర్చి ఆయనకి తెలియదు, నేను వెళ్ళే చర్చి, కానీ ఆయనకి చర్చి ఉంది కదా, ఇప్పుడు మీ చర్చిని ఎవరిని ముట్టుకుంటే ఊరుకోరు కదా అంటే నేనేమన్నాండి అన్న. మేమేం అనమండి, మాకు చర్చి ప్రాముఖ్యం కాదు, మేమే దేవునికి దేవాలయం ఉంటాం. అవునా అంటున్నాడు. ఆయన ఆశ్చర్యపోతున్నాడు. మరి ఈరోజు ఈ సువార్త బయటికి వెళ్ళలా. మందిరం ప్రాముఖ్యం కాదు మనకన్న విషయం వెళ్ళలేదు. మేమే దేవునికి మందిరాలుగా కట్టబడుతున్నామన్న విషయాన్ని తెలియపరచలేదు, వెళ్ళలేదు. ఇక్కడ ఇంటనున్న సంఘము ఆ రోజే యేసుక్రీస్తు వారు శిష్యులు తెలియపరిచారు. ఆ రోజుల్లోనే అపోస్తలుగా కొరింథీలోకి వచ్చేసరికి కూడా ఇంటనున్న సంఘాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అలాగే ఫిలెమోనుతో కూడా నీ ఇంట ఉన్న సంఘమునకు 1వ అధ్యాయము 2వ వచనం
ఉన్నది ఒక అధ్యాయమే కదా, 2వ వచనం. అలాగే అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 32, చర్మకారుడైన సీమోని ఇంట పేతురు గారు దిగి ఉండుట. అది కొర్నేలి గారికి దర్శనం ద్వారా దేవుడు తెలియపరిచాడు. చర్మకారుడైన సీమోని ఇంట పేతురు గారు దిగి ఉన్నాడు. దేనికి? సంఘముగా కూడుకొనుటకు. అలాగే వారిని, ఆ పేతురు గారిని కొర్నేలి తన ఇంటికి కూడా తీసుకురావటం జరుగుతుంది. ఆ ఇంటి దగ్గర ఆయన పైనుండి ప్రార్థన చేస్తున్నప్పుడు కొంత దర్శనాలు చూస్తాడు పేతురు గారు. అలాగే చెరసాల నాయకుడు తన ఇంట ఉన్నప్పుడు ఆ చెరసాల నాయకుడు కూడా తన ఇంటికి వెళ్ళి సువార్త చెప్పి బలపరిచాడు. ఎవరు? బాప్తిసాలు ఇచ్చేది పౌలు గారు. అపోస్తల కార్యాలు 16:30-32 వచనాల్లో కనబడుతుంది. ఇలాగా మందిరం ప్రాముఖ్యతను మనం గ్రహించాలి. ఈ క్రొత్త నిబంధన కాలంలో మందిరాన్ని గురించినటువంటి మనం గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే, మందిరం యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తుపట్టాలి. 2వ అధ్యాయం అపోస్తల కార్యాలు, మందిరం చేయాల్సింది ఏంటంటే, ఈ ఆత్మీయ మందిరాలుగా ఉన్నటువంటి వారు ప్రాముఖ్యతను చూపించవలసినటువంటి విషయాలు ఏంటంటే, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42 నుంచి, వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచేయందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. ఇది సంఘములోనే కాదు, ఇంటింట ఇక్కడ రాయబడుతుంది. అప్పుడు ప్రతివానికి భయము కలిగి మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకునిరి. ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర్ల కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పగా కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండది. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో కూడా చేర్చుచుండెను. విధంగా మనం చూసినట్లయితే, దేవుని యొక్క సందేశం చూసినట్లయితే, ఇది మందిరం యొక్క నడక. కానీ ఈరోజు ఎంత సంపాదన వచ్చినా సరే రాళ్ల మందిరానికే దాన్ని కేటాయిస్తూ చర స్థిరాస్తులను అమ్మారంట వీరు. ఈరోజు జరుగుతుంది ఏంటంటే, మందిరాల కోసం చర స్థిరాస్తులను పోగేస్తున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ఇది దుష్టత్వం కాదా? దుష్టత్వం అంటే అపవాది యొక్క లక్షణం. అది అపవాది యొక్క లక్షణాలతోటి మందిరాన్ని చరస్థిరాస్తులను సంపాదించుకుంటున్నారు. వాక్యానికి డివేట్ అయిపోయారు, అంటే తప్పిపోయారు, వాక్యాన్ని మార్గంలో లేరు. ఇప్పుడు మేము క్రీస్తు మార్గంలో ఉన్నాము అని చెప్పి పైకి భక్తుల వలె కనబడుతున్నారు. కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేనటువంటి జనులంటే వీరే. ఎవరు? నేడు రాళ్ల మందిరాలు కట్టుకునేవారు, చర స్థిరాస్తులను అమ్ముకుని ఆత్మీయ మందిరాన్ని గుర్తుపట్టి కట్టుకునేవారిని మనం గుర్తుపట్టాలి. ఆత్మీయ మందిరాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించాలి. మందిరం యొక్క లక్షణాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంట కూడుకుంటున్నారు వీళ్ళు. అంటే వీళ్ళకి మందిరాలు లేవా? ఉంటే కూల్చేస్తారు. ఎందుకంటే వీళ్ళ మందిరంలోనే దేవుడు ఉంటాడరా అనుకుంటారు వాళ్ళు. కాదురా నాయన, మాలోనే ఉంటాడరా అంటే, అమ్మ మీలో కూడా ఉంటాడా అని చెప్పి అపవాది వాడి యొక్క సైన్యంతో వీరిని చాలా మందిని హతసాక్షులయ్యారు. హతసాక్షులు ఈ రోజుల్లో ఎవరు చూసినట్లయితే చాలా చోట్ల జరుగుతున్నాయి, కానీ మన గుర్తుకు తెలియదు, మనకు కనబట్టలేదు. కానీ వారు ఆత్మీయ మందిరాలుగా కట్టబడుతున్న వారిని హతసాక్షులైపోతున్న వారు చుట్టుపక్కల చాలా చోట్ల జరుగుతున్నాయి. కానీ నేడు జరిగేది ఏంటంటే, ఆస్తులను సంపాదించుకుంటున్నారన్న విషయంలోనే గొడవలు జరుగుతున్నాయి. ఇది మృతులు తమ మృతులను పాత పెట్టుకునే స్థితి. అది ఏది? రాళ్ల మందిరాల మీద దృష్టి పెట్టి లోకంలో పోటీ తత్వానికి వెళ్ళి, నీకన్నా నేను ఫస్ట్ ఉండాలి, నెంబర్ 1గా ఉండాలి, ఈ లోకంలో అందరికన్నా మేము గొప్పగా ఉండాలి, బాగా డబ్బు సంపాదించాలన్న స్థితిలోకి క్రైస్తవ్యం వెళ్తున్నప్పుడు జరుగుతున్నటువంటిది దారుణమైనటువంటి పరిస్థితులు. కానీ దేవుని మందిరంగా కట్టబడాలంటే, కట్టబడినటువంటి మందిరం ఎలా ఉంటుందంటే, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండేది. ఇది ఒక రోల్ మోడల్ చూపించింది. ఇది అది ఆ సందర్భంలో ఆ కాలంలో అలా చేశారు కాదు. మన నడక
ఏ విధంగా యేసుక్రీస్తు వారు తదనంతరం రాయబడుతున్నటువంటిది ఈ అపోస్తుల కార్యాలు. యేసుక్రీస్తు వారు లేరు, వెళ్ళిపోయారు. ఆయన పునరుద్ధానంలో వెళ్ళాడు. మన కోసం ఆయన గృహాలను నిర్మిస్తున్నాడు. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు ఆయన. శిష్యులతో చెప్పాడు, శిష్యులు మనకు తెలియపరిచారు. అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి నడక చూసినట్లయితే అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండేది. కానీ నేడు ఒక సంఘానికి ఒక నాయకుడు చెప్పిందే వేదం అయిపోయింది. అపోస్తుల బోధ ఏమైపోయింది? కనిపించట్లేదు. అపోస్తుడైన యేసుక్రీస్తు వారు చెప్పింది బోధ, రాయబారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన బోధ అపోస్తుల బోధ. అదే అపోస్తుల బోధ, అపోస్తులు అయినటువంటి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు లేడుగా, 11, తర్వాత ఇంకో శిష్యుడిని యాడ్ చేశారు, 12 మంది శిష్యులు. అలాగే పేతురు గారు. ఇలా మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా అపోస్తుల బోధ కంటిన్యూటీ ఉంటుంది. అది దీన్నే కొనసాగించాలి. ఈ బోధనే మనం అనుసరించాలి. వారు యేసుక్రీస్తు వారు తదనంతరం చేసి చూపించారు. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. ఇక్కడ మహత్కార్యాలు, సూచక్రియలు అపోస్తుల ద్వారా జరగటం గల కారణం ఏంటి? ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్నప్పుడు జరిగే అద్భుతాలు వేరుగా ఉంటాయి. రాళ్ల మందిరాలు జరిగే అద్భుతాల కన్నా మించి ఉంటాయి. మనోళ్ళకి తెలియక రాళ్ల మందిరాలు కట్టి ఇందులో స్వస్థతలు వచ్చినాయి, పిల్లలు పుట్టారు, అది ఏదేదో సాక్ష్యాలు చెప్పేసి బ్రతుకు జీవుడా అని చెప్పి సాగు బతుకులతో లొట్టబోతూ ఏదేదో చేసేసుకుంటూ పడుతున్నారు. మహత్కార్య అద్భుతాలు ఎప్పుడు జరిగినాయి? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచేందు, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండి జరిగే అద్భుతాలు వేరు. ఇప్పుడు చూస్తున్నటువంటి రాళ్ల మందిర అద్భుతాలు కాదయ్యి. ఏమి లేవు వీళ్ళకి. ఆస్తులు పనిచేస్తే అద్భుతాలు ఏంటండి? మహత్కార్యాలు ఏంటండి? ఎట్లా జరుగుతాయి? అదే మరి దేవుడి యొక్క ప్రణాళిక, ఆయన యొక్క గూఢమైనటువంటి విషయాలు ఇవి. మిస్టరీస్, మర్మములు, అంటే శోధింప సఖ్యము కానటువంటి విషయాలు ఇవి. వారి నడక చూసినప్పుడు అక్కడ అద్భుతాలు జరిగిన, మరి అనేక మహత్కార్యములు, సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగాను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులు అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టారు. ఇక్కడ పెద్ద అద్భుతాలు జరిగినాయి, మహత్కార్యాలు జరిగినాయి. కానీ నేటి సంఘంలో చెప్తుంది ఏంటంటే, నేను పేదవాడిగా ఉన్నాను, ఇప్పుడు కోటేశ్వరుని అయ్యానని చెప్పి రూపాయి పక్కనోడు కూడా ఇవ్వలేనటువంటి స్థితి. ఇది అద్భుతం అంట, ఇది ఆశ్చర్యం అంట, ఇది దేవుడు గొప్ప కార్యం చేశాడంట. అది నీకే ఇచ్చాడు, నువ్వే ఉంచుకో, నువ్వే హ్యాపీగా ఉంచుకో, సంఘానికి మాత్రం ఇచ్చేయి, దశమ భాగం ఇచ్చేయి. ఇది నడక మార్చేస్తున్నటువంటి రోజుల్లో చూస్తున్నాం మనం. ఇక్కడ విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమ కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నది. అక్కడ చూస్తే ఒకళ్ళని చూస్తే నీ దగ్గర ఎంత ఉందంటే 100 రూపాయలు ఉంది, నీ దగ్గర 100. అంటే ఎక్కడ చూసినా అందరి దగ్గర 100 మందిలో 100 తప్ప ఒకటి దగ్గర 1000, ఒకటి దగ్గర 2000, ఒకటి దగ్గర 1,00,000, ఒకటి దగ్గర 1,00,00,000 ఇలా లేవు. ఉన్నా కూడా ఏం చేశారంట? ఇదిగాక వారు చరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలత పంచిపెట్టారు. చరాస్తులను మొత్తం వారికి ఉన్నటువంటి ఆస్తులు అన్ని కూడా లేనోడికి మొత్తం పంచేశారట. ఇది అద్భుతాలు, మహత్కార్యాలు. కానీ పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్నప్పుడు సముద్రం 2 పాయలు అయిపోయిందని రకరకాల విషయాలు, అద్భుతాలు అవన్నీ కాదంట్లా. కానీ ఇక్కడ చూస్తే, ఇక్కడ సూచక్రియలు, మహత్కార్యాలు చూస్తే, మహత్కార్యాలు అంటే వండర్స్, సూచక్రియలు అంటే సూచనలు, సైన్స్ అంటే గుర్తులు. ఇవన్నీ కూడా ఏంటంటే స్థిరాస్తులను నమ్మటం వల్ల వీరు ఇక్కడ అద్భుతాలని, వండర్స్ చేయగలిగారు. ఈరోజు వండర్స్ చేయండి అంటే ఇది వండర్స్ కాదంటున్నారు. ఇది వండర్స్ కాదు. ఎందువల్లంటే దేవుడు ఫస్ట్ ఏమీ లేకుండా సేవ ప్రారంభిస్తాం, తర్వాత దేవుడు ఆశీర్వదిస్తాడు, తర్వాత విస్తారమైనటువంటి ధనం వస్తుంది. నా చిన్నతనం నుంచి వింటున్నటువంటి మాట తర్వాత రాను రాను మారిపోయింది.
దేవుడు ముఖ్యం, పరలోకం ముఖ్యం అనేవారు చిన్నప్పుడు. తర్వాత పరలోకాన్ని తీసేశారు. ఇప్పుడు మనకి ఏంటంట, దేవుడు రాగానే ఫస్ట్ మన దగ్గర ఏం ఉండదు, తర్వాత ఆయన ఇస్తాడు, తర్వాత ఇస్తానే ఉంటాడు. ఇస్తానే ఉంటాడు, తీసుకుంటానే ఉంటాడు, వెళ్ళిపోతారు. తర్వాత ఎక్కడికి? వారు అనుకున్న స్థానానికి. అదే ఇది తీసుకెళ్లే స్థానానికి వెళ్తారు. వారు ఇస్తాడని తీసుకున్న దానిలో నుంచి ఏం వస్తుందో బైబిల్ క్లియర్గా చెప్పింది. సమస్త కీడులకు మూలమే ధనం. అది తీసుకోవటం, వెళ్ళిపోవటం. అందుకనే స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టేశారు. వారు గుర్తుపట్టారు ఏంటంటే ఇది శాశ్వతం కాదు, ఆత్మీయ మందిరంగా కట్టబడాలంటే శ్రమను అనుభవించాలి, తోటి వారి విషయాల్లో సహకారిగా ఉండాలి, సహకరించేవారుగా ఉండి ఈ విధంగా చేస్తేనే కుదురుతుందని చెప్పి వీరు గుర్తుపట్టారు. వారు ఏక మనసుకులై ప్రతిదినము దేవాలయంలో తప్పగా కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఏక మనసు వచ్చింది. ఏకాత్మ ఏక మనసు మనం నడపాలి. ఒక్క వాక్యం ఒకటే ఉంటుంది. సత్యం అంటే ఒకటే. అబద్ధానికి ఎన్నో ఉంటాయి. ఇది అర్ధరాత్రి లేపినా చెప్పచ్చు, సత్యం ఒకటే చెప్తుంది. అబద్ధం దాన్ని బిల్డప్ చేసుకునే విధంగా అది మరలా తప్పుగా చెప్తుంది. ఒకసారి ఒకలాగా, ఒకసారి ఇంకోలాగా. దానికి ఏం ఉండదు. ఏ సందర్భం వచ్చినా అది గుర్తుండదు. దానికి ఇంకోటి ఏం చెప్పానా గుర్తుండదు. సత్యం ఏ రోజు చెప్పినా ఒకటే. అర్ధరాత్రి లేచి చెప్పినా కూడా ఇదే మాట చెప్తా. నేనైనా సరే ఇదే చెప్తా, సత్యమే చెప్తా, ఒకటే మాట. అబద్ధాలను ఆడకూడదు. అబద్ధానికి జనకుడు అపవాది. అబద్ధాలు ఆడి కట్టేది కాదు మందిరము, సత్యముతో కట్టుకునేదే మందిరము. సత్య మందిరం కావాలని కోరుకునేవారు ఈ విషయాలు తప్పనిసరి గుర్తుపట్టాలి. అలాగే పేతురుగా రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. ఈరోజు మనం ఆయన చిత్త ప్రకారం ఆయన చేతిలో ఉంటే ఆయన మందిరంగా మనం కట్టబడతాం. లేదు మనమే గొప్పోళ్ళం, నాకు నేనే కట్టుకుంటానంటే దేవుడు కూడా దానికి ఏమనడు. అదే రాళ్ల మందిర సిద్ధాంతం. రాళ్ల మందిరాన్ని నేను నా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటా. 1,00,000 మంది కావాలి, 1,000,000 మంది కావాలి, అయితే ఎంతోమంది, ఒకళ్ళిద్దరని అడిగినా 100 మంది అడిగినా అది మన చేతిలో లేదు. ఆయన కట్టేదే మందిరం. ఇప్పుడు చెప్పడానికి ఏం చెప్తారు? ఇది మేము కాదు అంటారు. అడిగేది వీళ్లే, అడిగేది వాళ్లే. నాకు 1,00,000 కావాలని అడుగుతారు. లేదు దేవుడు ఇచ్చాడు అంటారు. అడిగి తీసుకుని మరలా అబద్ధం. అడిగి తీసుకున్నారు కదా, అవును నేను అడిగాను పొందుకున్నాను అని చెప్పలేరు. కానీ ప్రార్థన చేయండి. రాళ్ల మందిరాల ద్వారా దేవుడు తృప్తి పొందడు. రాళ్ల మందిరాల గురించి గొడవలు పడద్దు. రాళ్ల మందిరాలు అన్నది ఉండదు అన్నది దేవుని యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం నుంచి వచ్చి తెలియపరిచినటువంటి మాట మనకు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఆత్మీయ మందిరంగా కట్టబడండి. రాళ్ల మందిరాలు ఎప్పుడైనా కూలిపోవచ్చు. దేవుడి మాటల ద్వారా మనకు అవేర్నెస్ అనుగ్రహించును గాక. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నడిపించును గాక. ఆమేన్.